దిస్ ఇస్ న్యూబియన్. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయన్నమాట. ఇదైతే న్యూబియన్ స్టైల్. ఎండ ఎంత ఎక్కువ. హలో హాయ్. వెల్కమ్ టు అబు సింబల్. అసలు ఈ టెంపుల్ చూస్తేనే మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ ఆల్సో కింగ్స్ అందరు కూడా వావ్ అదిరిపోయింది. ఈ కారిడార్ చూసారా? టెంపుల్ కి కీ ఇది. సూడాన్ బార్డర్ వరకు వెళ్దాం అనుకున్నాను, బట్ మీటింగ్ గర్ల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఈజిప్ట్. ఈ రోజు అయితే వెరీ ఎక్సైటింగ్ గా ఆస్వానించి ఈజిప్ట్ లోని మోస్ట్ ఐకానిక్ ఏన్షియంట్ ట్రెజర్ అయిన అబు సింబల్ కి అయితే ట్రావెల్ చేస్తాము. అండ్ ఈ జర్నీ అయితే అసలు వెరీ ఎపిక్ అండ్ అడ్వెంచరస్ అనే చెప్పుకోవాలి. ఎడారి మొత్తంలో ట్రావెల్ చేసుకొని వెళ్తాం. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ విలేజెస్ అన్ని కూడా క్రాస్ చేస్తాం అన్నమాట. అబు సింబల్ టెంపుల్ అయితే ఈజిప్ట్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ఏన్షియంట్ ట్రెజర్స్ అనే చెప్పుకోవచ్చు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు మార్నింగ్ 5 o'clock లేచాను. అండ్ ఇక్కడి నుంచి అయితే మనం వెరీ ఎక్సైటింగ్ ప్లేస్ కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇదంతా కూడా నైల్ నది వ్యూ మాట. మనం మార్నింగ్ లెగ్గానే ఇలా ఉంది, చాలా క్వైట్ ఉంది. నేనున్న ఏరియా మొత్తం కైండ్ ఆఫ్ విలేజెస్ ఉంటాయి. అండ్ ఆపోజిట్ డౌన్ టౌన్ లో లైట్స్ అయితే బానే ఉన్నాయి. అండ్ బర్డ్స్ కూడా అసలు భలే అరుస్తున్నాయి. మీకు వినిపిస్తుందో లేదో. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేశారు. నేను అసలు అడగలేదు, కానీ వాళ్ళే మంచిగా థాట్ఫుల్ గా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట. ఇక్కడ నుంచి మార్నింగ్ బోట్ రైడ్ తీసుకొని ఏం చెయ్యాలన్నా సరే అటువైపు వెళ్ళాలి. కనెక్టివిటీ అన్ని కూడా మనకి సిటీ వైపే ఉన్నాయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అబు సింబల్. ఈయన వీళ్ళ బ్రదర్ మెయింటైన్ చేస్తారన్నమాట గెస్ట్ హౌస్ ని. ఆయన లేకపోతే ఈయన లేకపోతే ఆయన. సో మంచిగా షేర్ చేసుకుంటారు అన్నదమ్ములు. నైల్ నది మీద ఎర్లీ మార్నింగ్ రైడ్ అసలు నా లైఫ్ లోనే నేను ఇమాజిన్ చేసుకోలేదు. అసలు ఈ ఎక్స్పీరియన్స్ నాకు వేరేలా ఉంది అసలు. శుక్రాన్, విల్ బి బ్యాక్. యా థ్యాంక్ యూ, బాయ్. యా బాయ్. కోఆర్డినేషన్ బాగుంది. ఈయన డ్రాప్ చేయగానే ఇక్కడ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నారంట, వెళ్ళి చూడాలి. ఇటువైపు అన్ని కూడా క్రూజ్ కి ఎంట్రీ. సెక్యూరిటీ చెక్ పోస్టులు బాగున్నాయన్నమాట. పేరు అహ్మద్ అండ్ ఈయన అహ్మద్ నెంబర్ 43 మాట. ఫుల్ కౌంట్ చేస్తున్నా నేను ఎంతమంది అహ్మద్లు దొరుకుతారో అనేసి. యువర్ నెంబర్ ఈజ్ 43 అహ్మద్. ఆన్ ది వేలో చిన్న కాఫీ బ్రేక్ అయితే ఆగాము. అండ్ షాప్ ఎంట్రన్స్ అయితే బాగుంది. సెటప్ వెరీ అథెంటిక్ ఉంది. లోకల్ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతున్నాయి. సూవెనీర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే వెరీ యూనిక్ ఉంది ఇక్కడ సెటప్ కాఫీ షాప్ ది. ఒక కాఫీ అయితే తీసుకున్నాను, 100 ఈజిప్షియన్ పౌండ్స్. వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రదర్? ఒమర్. ఖలీఫా ఒమర్ ఇబ్న్ ఖత్తాబ్. ఓకే ఓకే. సో నేనైతే ఇంతకు ముందు కాఫీ తీసుకున్నాను. నాకు కట్టుకోవడం రాదు. ఆయన్ని హెల్ప్ అడుగుతున్నాను అనమాట. చూస్తున్నారు, ఎవరైనా ఉంటే చెప్తారని చెప్తున్నారు. ఓకే, ఈయన హెల్ప్ చేస్తున్నారు. దిస్ ఇస్ గీజా, అబౌట్ 350 సంథింగ్. 350. సో గుడ్ క్వాలిటీ అంట. నేను గీజా దగ్గర తీసుకున్నాను. వాట్ ఇస్ యువర్ నేమ్? మొహమ్మద్. యా, thank you very much Mohammed. Thank you. This is Nubian. Yes, this is Nubian. So ఇది కట్టుకునే దాన్ని బట్టి కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయన్నమాట. ఇదైతే న్యూబియన్ స్టైల్. ముఖానికి కవర్ చేస్తారు. జనరల్ గా మోస్ట్లీ ఎడార్ లోని అండ్ ఆల్సో విలేజెస్ లోనే ఇది కట్టుకుంటారు. మామూలు సిటీస్ లో అయితే యూజ్ చేయరన్నమాట. సో ఈ రైడ్ అయితే వెరీ ఎక్సైటింగ్ రైడ్ అనే చెప్పుకోవాలి. నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఎడారి. అండ్ ఆల్సో మధ్యలో మనకి బ్యూటిఫుల్ స్మాల్ నూబియన్ విలేజెస్ అయితే కనిపిస్తాయి. అబు సింబల్ అయితే సూడాన్ కి వెరీ క్లోజ్ బై ఉంటది. అండ్ నేను క్రాస్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ సూడాన్ లో అయితే ప్రస్తుతానికి వార్ నడుస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా అసలు సూడాన్ స్టేబుల్ లేదన్నమాట. బట్ ఆన్ ది వేలో ఇంట్రెస్టింగ్ వన్నీ కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో. రోడ్స్ అయితే నాకు బాగానే అనిపిస్తున్నాయి. ఆస్వాన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం షార్ట్ కట్స్ టైప్ లో ఉన్నాయి. ఆ రోడ్లు కొంచెం బాగాలేదు కానీ బట్ మెయిన్ రోడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ చాలా చెక్ పోస్టులు ఉంటాయన్నమాట. నాకు నచ్చుతుంది, ఎందుకంటే సరౌండెడ్ బై అన్ని వార్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇజ్రాయెల్ గానీ సూడాన్ గానీ ఇలాంటివన్నీ. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, క్యాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా.
అది మన ఓన్ సెక్యూరిటీకే. టునీషియాలో ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీ పాస్పోర్ట్ క్యారీ చేయాలన్నమాట. ఎక్కడైతే చెక్ పోస్ట్ దగ్గర ఎవరు అడగట్లేదు, జస్ట్ డీటెయిల్స్ తీసుకొని, అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఏం అడగట్లేదు, డ్రైవర్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు. ఆపోజిట్ రోడ్ ఉంది కదా, అలా స్ట్రైట్ కి వెళ్ళిపోతే సూడాన్ వచ్చేస్తుంది. యు వెంట్ టు సూడాన్ హౌ మెనీ టైమ్స్? today ఓకే, in Halfa. ఓకే. సూడాన్ బార్డర్ వరకు వెళ్దాం అనుకున్నాను, బట్ మధ్యలో చెక్ పాయింట్స్ ఉంటాయంట, చాలా సెక్యూరిటీ ఉంటదంట. వద్దు, అవసరం లేదు, టెన్షన్ అదంతా అనవసరం అంటున్నారు అనమాట ఆయన. అబు సింబల్ కి అయితే వచ్చాము. ఇటువైపు నుంచి వెళ్ళాలంట లోపలికి. నాకైతే ఎక్సైటింగ్ గా ఉంది. ఎంట్రన్స్ నుంచి కొంచెం వాక్ చేయాలి, అటువైపు వెళ్ళాలన్నమాట. టెంపుల్ కి ఎంట్రీ ఫీ అయితే 600 ఈజిప్షియన్ పౌండ్స్ చార్జ్ చేశారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. వెల్కమ్ టు అబు సింబల్. వావ్, ఎంట్రన్స్ అసలు అదిరిపోయింది. 3000 సంవత్సరాల క్రితం రామ్సెస్ 2 అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారంట. ఇదంతా కూడా ఒక పెద్ద కొండమాట, దాని మీద ఈ కార్వింగ్ చేయించారు. అండ్ ఏన్షియంట్ ఈజిప్ట్లో ఒక వెరీ ఐకానిక్ ట్రెజర్ అనే చెప్పుకోవాలి. అసలు ఈ టెంపుల్ చూస్తేనే మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ ఆల్సో కింగ్స్ అందరూ కూడా ఎంత గ్రాండ్ గా లైఫ్ అంతా లీడ్ చేసేవారో మనకి అర్థం అవుతుంది. నిజంగా అసలు మతిపోయింది నాకు ఎంట్రన్స్ చూడగానే. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సంవత్సరానికి 2 సార్లు సోలార్ అలైన్మెంట్ వచ్చి, అంటే సూర్యుడి నుంచి అలైన్మెంట్ వచ్చి శాంక్చురీ లోపల లైట్ అయితే వస్తుందంట. అది మనం విట్నెస్ చేస్తే, మనం ఇమాజిన్ చేసుకుంటేనే నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఈ టెంపుల్ మొత్తం కూడా లేక్ లో అసలు మునిగిపోయి ఉందంట. అండ్ ఇదంతా కూడా చిన్న చిన్న పార్ట్స్ కింద కట్ చేసి మళ్ళీ మొత్తం కూడా కన్స్ట్రక్ట్ చేశారు. $36 మిలియన్ అయితే స్పెండ్ చేశారంట. అసలు నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. 3000 సంవత్సరాల క్రితం రామ్సెస్ 2 దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడున్న ఇంజనీర్స్ ప్రతిదీ కూడా అసలు కట్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి సేమ్ అసెంబుల్ చేశారు. రెండు ఈవెంట్స్ కూడా నాకు ఎపిక్ అనిపిస్తాయి. లోపలైతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కార్వింగ్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, అదిరిపోయింది. ఎంట్రన్స్ ఇవి చూసారా, పెద్ద పెద్ద స్టాచ్యూస్. రైట్ సైడ్ ఒక 4 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒక 4 ఉన్నాయి. చాలా హైట్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కొన్ని చాంబర్స్ ఉన్నాయి, ఇటువైపు అటువైపు అంట పెర్ఫ్యూమ్స్ అండ్ సెంట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉంచేవారంట. రైట్ సైడ్ కొన్ని చాంబర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా లైబ్రరీస్ కింద యూజ్ చేసేవారన్నమాట. మెయిన్ టెంపుల్ స్టాచ్యూస్ అయితే ఆపోజిట్ కనిపిస్తాయి కదా, అక్కడ ఉంటాయి. ఇక్కడ గోడల మీద చూసారా, డిఫరెంట్ డిపిక్షన్స్ ఉన్నాయి. లోపల యాక్చువల్లీ గాడ్స్ అండ్ రామ్సెస్ స్టాచ్యూస్ ఉంటాయి, మధ్యలో కనిపిస్తున్నాయి కదా. టెంపుల్లో మెయిన్ స్టాచ్యూస్ రామ్సెస్ 2 అండ్ ఆల్సో గాడ్స్ కార్వింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అసలు కొండని తవ్వేసి ఎంత కార్వింగ్స్ 3000 సంవత్సరాల క్రితం చేశారంటే అసలు నాకు ఏన్షియంట్ ఈజిప్ట్లోకి వెళ్ళిపోయినట్టుంది. అందుకనే చాలా మంది నమ్మలేని వాళ్ళందరూ కూడా ఏలియన్స్ ఇలాంటి వాటిని బిల్డ్ చేశారనేసి అంటుంటారు అనమాట. ఇక్కడ నుంచి కుడివైపు కూడా లోపలికి ఇంకా ఉన్నాయి, అటువైపు వెళ్ళి చూస్తున్నాను. అసలు ఈ చాంబర్స్ చూడండి, ఈ ప్రతి ఒక్క కార్వింగ్కి మనకి మీనింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకా ఉన్నాయి. వావ్, లెఫ్ట్ రైట్ సెంటర్లో కూడా ఉన్నాయి. ఇంతకు ముందు చూసిన చాంబర్లు అయితే ఓన్లీ లెఫ్ట్ సైడే ఉన్నాయి. కలర్స్ కూడా మంచిగా యూజ్ చేశారు. అసలు కొండను తవ్వి ఇవి కార్వింగ్ చేసి మళ్ళీ కలర్స్ యూజ్ చేయడం అనేది, ఎందుకంటే ఈ మొత్తం ఈ కార్వింగ్ ఉంది కదా, అదంతా కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా రావాలంటే ఎంతమంది స్కిల్డ్ వర్కర్స్ పనిచేసే వాళ్ళు మనకి అర్థమవుతుంది. రైట్ సైడ్ అంతా కూడా మెయిన్లీ ఆఫరింగ్స్ ఇస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ కార్వింగ్స్ ఉన్నాయి. అసలు నిజంగా ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టి గ్రాండ్ స్కేల్లో కన్స్ట్రక్ట్ చేశారంటే. ఇది ఇంకొక చాంబరు. ప్రతి చాంబర్స్లో కూడా అసలు సిమిలర్ కైండ్ ఆఫ్ కార్వింగ్స్ ఉన్నాయి. ఓ, ఆల్మోస్ట్ నేను ఏన్షియంట్ ఈజిప్ట్కి వచ్చి అక్కడ టెంపుల్స్లో నడుస్తున్నట్టే ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే పీక్స్లో ఉంది. ఇక్కడ చూసారా, మధ్యలో ఏదో మెయిన్ ఆఫరింగ్ ఇస్తున్నట్టు అనమాట. ఇటువైపు బేసికల్లీ కింగ్ అండ్ క్వీన్ కూర్చున్నారు, అండ్ అటువైపు ఆఫరింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఏన్షియంట్ ఈజిప్ట్ టెంపుల్ని ఇలా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కారిడార్ చూసారా, ఎటువైపు వెళ్తున్నా అసలు డిఫరెంట్ కార్వింగ్స్ ఉన్నాయి. ఈ ఆపోజిట్ చూసారా, పనిష్మెంట్ ఇస్తున్నట్టు కార్వింగ్ అయితే ఉంది. ఈజిప్షియన్ సివిలైజేషన్ చాలా పాతది, అండ్ ఆల్సో వాళ్ళ టెక్నాలజీ అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ థింకింగ్ అన్నీ కూడా ఈ టెంపుల్ చూస్తేనే మనకి అర్థమవుతుంది అనమాట. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి కంప్లీట్గా బయటికి వాక్ చేస్తాను. అసలు చాలా టైం స్పెండ్ చేశాను, నాకు ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది.
ఎంత పెద్ద మాసివ్ ఓల్డ్ ఏన్షియంట్ కన్స్ట్రక్షన్ అయితే నేను అస్సలు చూడలేదు. అబూ సింబల్ టెంపుల్ విజిట్ చేయడం అయితే నా లైఫ్లోనే చాలా యూనిక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. నేనైతే నా లైఫ్ టైంలోనే మర్చిపోను. మీకు ఛాన్స్ దొరికి ఈజిప్ట్ విజిట్ చేస్తే డెఫినెట్గా అబూ సింబల్ టెంపుల్స్ని అయితే విజిట్ చేయండి. ఎక్సైటింగ్ మెయిన్ టెంపుల్ ట్రిప్ అయితే అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎడార్లో ఇంత దూరము డ్రైవ్ అవసరమా అని ఫస్ట్ ఇనిషియల్గా ఆలోచించాను, కానీ డెఫినెట్గా వర్త్ అనే చెప్పుకోవాలి. సూపర్ ఉంది అసలు. లోపల పాత సివిలైజేషన్ దగ్గర నుంచి కూడా గాడ్స్ టాపిక్ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ గాడ్స్ ఉండేవారు. బట్ లాస్ట్ కి ప్రతి రిలీజన్ కూడా ఒకటే గాడ్ అనే కాన్సెప్ట్ ని ఫాలో అయ్యారు అనమాట. సో ఇక్కడ కూడా ఏన్షియంట్ ఈజిప్ట్ లో డిఫరెంట్ గాడ్స్ ని ప్రే చేసేవారు. బట్ ఫైనల్లీ సన్ గాడ్ కి ప్రే చేయడం స్టార్ట్ చేశారు అనమాట. అండ్ ఆల్సో సన్ క్యాలెండర్ కూడా వీళ్ళే క్రియేట్ చేశారు. ఎగ్జాక్ట్ గా 365 రోజుల ఒక పావు గంట ఆ క్యాలెండర్ లో ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి సిజేరియన్ క్యాలెండర్ అండ్ ఆల్సో ప్రస్తుతాన్ని మనం ఫాలో అవుతున్న క్యాలెండర్ అయితే గ్రిగోరియన్ క్యాలెండర్ అంటమాట. సో అప్పట్లోనే సూర్యుడిని యూజ్ చేసుకొని ఒక పెర్ఫెక్ట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకున్నారనే చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ అయితే 3000 సంవత్సరాల క్రితం కట్టిందన్నమాట. ఇలాంటి టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్ విజిట్ చేస్తే డేట్ అండ్ టైం బట్టి డిఫరెంట్ గాడ్స్ కనిపిస్తారు. బట్ లేటెస్ట్ టైమ్స్ తీసుకుంటే మెయిన్లీ సన్ గాడ్ ఒకలే కనిపిస్తారు అన్నమాట. చాలా సన్నీ ఉంది. అండ్ ఇదంతా కూడా లేక్ నాస్ అనమాట. ఇక్కడ నుంచే డిఫరెంట్ విలేజెస్ కి కెనాల్స్ కనెక్ట్ చేశారు. మొత్తం అంతా కూడా ఎడారి కాబట్టి అక్కడ పంటలు పండించుకోవడానికి వాటర్ అయితే డైవర్ట్ చేశారన్నమాట కెనాల్స్ కట్టి. వావ్, ఇదైతే సెకండ్ టెంపుల్. రామ్సెస్ II అయితే వాళ్ళ వైఫ్ అండ్ ఆల్సో గాడెస్ ఆఫ్ లవ్ అండ్ ఫెర్టిలిటీకి డెడికేట్ చేస్తూ ఈ పర్టికులర్ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. అవన్నీ కూడా 16 మీటర్స్ హై ఉంటాయంట. రామ్సెస్ II స్టాచ్యూ అయితే హైట్ ఉంటుంది. అండ్ వాళ్ళ వైఫ్ అండ్ గాడెస్ స్టాచ్యూస్ కొంచెం కిందకు ఉంటాయన్నమాట. ఎందుకంటే నేనే హై అని రిప్రజెంట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో వాళ్ళ పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఇంకా ముడుకుల దగ్గర నుంచి కిందకు ఉంటాయన్నమాట. వైఫ్ కి డెడికేట్ చేస్తూ తాజ్ మహల్ ఎలా కట్టించారో రామ్సెస్ II కూడా వాళ్ళ వైఫ్ కి ఈ పర్టికులర్ టెంపుల్ అయితే డెడికేట్ చేస్తూ కట్టించారంట. సో సూపర్ అసలు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. హలో, అయ్యో, ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ కార్వింగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మెయిన్ టెంపుల్ చూసాం కదా, సేమ్ క్వీన్ టెంపుల్ లో కూడా ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఇలా పనిష్మెంట్ ఇస్తున్నట్టున్నాయి. సో అది అబ్జర్వ్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంతకు ముందు రామ్సెస్ టెంపుల్ ఉంది కదా, అది వేరేలా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడైతే క్వీన్ కి డెడికేట్ చేస్తూ చేశారు కాబట్టి గాడెస్ టైప్ లో వాళ్ళకి ఆఫరింగ్ ఇస్తున్నట్టున్నాయి. మూడు 3000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ హిస్టరీలో ఎపిక్ కన్స్ట్రక్ట్ చేసిన కింగ్స్లో రామ్సెస్ II కూడా ఉన్నారు. అండ్ ఆయన గ్రాండ్ స్కేల్లో కన్స్ట్రక్ట్ చేసిన మాన్యుమెంట్స్ అయితే ఈజిప్ట్లో మనం ఇప్పటికి కూడా చూడొచ్చు. ఈ సెకండ్ టెంపుల్ అయితే అదొక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఈజిప్ట్ విజిట్ చేస్తే మనం డెఫినెట్గా విజిట్ చేయాలి. వాళ్ళ ఆలోచనలు అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం విట్నెస్ చేయొచ్చు. టెంపుల్కి కీ ఇది. ఎనీ ఈజిప్షియన్ మాన్యుమెంట్స్ దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా చిన్న షూనీస్ షాప్ ఉంది, కావాలంటే కొనుక్కోవచ్చు. వావ్, ఇవి చూసారా? నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని హెయిర్కి బీడ్స్ ఉంటాయి కదా. ఈజిప్షియన్ మమ్మీస్ చూసేటప్పుడు ఒక క్వీన్కి అయితే బీడ్స్ ఉన్నాయి, లాంగ్ బీడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్లో వెరీ కామన్ ఏమో అప్పటి నుంచి కూడా. ఇక్కడ జనాలు అయితే వెరీ ఫ్రెండ్లీ ఉంటారు అనమాట. ఇక్కడ షాప్ చూపించాను కదా టెంపుల్ పక్కన, క్వాలిటీ అయితే బాగున్నాయి కానీ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అనమాట. అండ్ వాట్స్ యువర్ నేమ్? డిడ్ యూ సే? Mario. So you live in Aswan and work here. Okay, very nice meeting you. All the best. Enjoy your visit. Bye. ఇలాంటి ఎడారి ప్లేసుల్లో ఈ మాన్యుమెంట్స్ విజిట్ చేయాలంటే నిజంగా ఎనర్జీస్ ఉండాలి. ఎండ అయితే తాట తీస్తుంది. మీరైతే కొంచెం ఫ్లెక్సిబుల్ కాటన్ క్లోతింగ్ అయితే వేసుకోండి. అండ్ ఆల్సో క్యాప్ అయితే
కంపల్సరీ తెచ్చుకోవాలి. కోకోనట్ మిల్క్ డ్రింక్ అంట, కొంచెం ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఆల్మండ్ ఫ్లేవర్ అంట. అంతా కలిపి 400 ఈజిప్షియన్ పౌండ్స్ అయిందన్నమాట. బాడీ ఫుల్ వేడెక్కిపోయింది అండ్ ఫోన్ కూడా హీట్ అయిపోయాను అని చెప్తుంది. మెసేజ్ డిస్ప్లే చేస్తుంది దాని నుంచి. నైస్ నైస్, వెరీ నైస్. ఎగ్జిట్ ఇటువైపు పెట్టారు. చిన్న రెగ్యులర్ షాప్స్ లాగా ఉన్నాయి. ఈజిప్ట్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టైప్ ఆఫ్ సర్వీస్ వెరీ కామన్ అనమాట. దట్స్ ఫైన్, థ్యాంక్ యూ. కొంచెం నీళ్ళలో నడుస్తుంటే ప్రశాంతంగా ఉంది. వీళ్ళు మనలాగే అసలు ఎండంత ఎక్కువ. హలో హాయ్, టీ ఎక్కువ పెట్టుకొని బత్తిలు కొట్టేస్తారు. ఇండియా షారుఖ్ ఖాన్. ఇస్లాం ఖాన్. హలో. It's almost free. Welcome. Thank you. What country? India. Hi. 2-1 club. That's fine. 3-1 club. No, that's fine. No. Thank you. మనం వద్దని చెప్తే ఇండియన్ ప్రైస్కి ఇస్తామంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మనం తొందరగా ఎక్కువ డబ్బులు పెట్టామనేసి. ఇక్కడ కొనేటప్పుడు ఇండియాలో బేరం ఆడతాం కదా, అలాగే ఆడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 600 చెప్తే, హలో హాయ్, 600 చెప్తే ఆల్మోస్ట్ ఇంకా 200కి అడగాలన్నమాట. Hey, Salah, Mo Salah. Yeah. Look here, Kivla. Hey. $1. It's fine. $1. No. $5 Egyptian my blazer. No. My cousin. No. $1 scarf. White scarf. $1 No, that's fine. $1. ఇండియాగానే నమస్తే అంటారు ఫస్ట్, తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ రెండు పేర్లు తెలుస్తాయి బాగా. శుక్రాన్. చిన్న బుడ్డోలు కూడా అసలు ఇండియా అంటారు. పక్కనే చిన్న రిఫ్రెష్మెంట్స్ షాప్స్ కూడా ఉంటాయి. లంచ్ అండ్ డ్రింక్స్ అన్ని కూడా కొనుక్కోవచ్చు. బుడ్డోడు పాపం వెనకతలు వచ్చి అడుగుతున్నాడు. ఏబిసిడీలు రాస్తున్నాయి అండ్ ఆల్సో నెంబర్స్ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి. వాట్ ఈస్ యువర్ నేమ్? మొహమ్మద్ నెంబర్ 46. ఓకే, శుక్రాన్. థ్యాంక్ యూ, బాయ్. ఎక్సైటింగ్ టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. మీరు ఎవరైనా అస్వాన్ నుంచి అబూ సింబల్ కి ప్లాన్ చేసుకుంటే ఫుల్ డే టైం పడుతుంది అనమాట. ముందే ప్లాన్ చేసుకోండి. అండ్ ఆల్సో వెదర్ కూడా, ఎస్పెషల్లీ ఎడార్ లో మనం ట్రావెల్ చేయాలి కాబట్టి చాలా ఇంటెన్స్ కూడా ఉంది. సమ్మర్ టైమ్స్ లో అయితే ఎలాగ ట్రావెల్ చేయలేము. అక్టోబర్ నుంచి ఏప్రిల్ లోపు సీజన్ లో ట్రావెల్ చేసినా సరే కొంచెం ఎండ అయితే బాగానే ఉంటుంది. మనం ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి. రేపు మనకి కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది, ఎందుకంటే లేక్ నసర్ నుంచి కనాల్స్ అయితే బాగా క్రియేట్ చేశారు. అక్కడంతా కూడా పంటలు పండించుకుంటున్నారు. ఇక్కడ పెద్ద లారీలు ఉన్నాయి కదా, అందులో క్యామెల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సూడాన్ నుంచి వస్తాయంట. ఇంట్రెస్టింగ్ గా, అంటే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారంట క్యామెల్స్ అన్ని కూడా. ఫైనల్లీ అస్వాన్ వచ్చేసరికి టైం అయితే 4 అయింది. అస్వాన్ నుంచి అయితే ప్రైవేట్ టాక్సీ బుక్ చేసుకున్నాను. అండ్ ఇలా ప్రైవేట్ టాక్సీ బుక్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకి కావాల్సిన స్పీడ్ లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఆల్సో మధ్యలో బ్యూటిఫుల్ విలేజెస్ అండ్ ఆల్సో సీనరీస్ కనిపిస్తే అవన్నీ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. సో అందుకనే నేను జనరల్ గా ఇలాంటి ప్లేసెస్ కి ట్రావెల్ చేసేటప్పుడు ప్రైవేట్ టాక్సీసే నేను ప్రిఫర్ చేస్తాను. ఆస్వాన్ నుంచి షేర్డ్ టాక్సీస్ కూడా ఉంటాయి, బట్ అవైతే ఫుల్లీ ప్యాక్డ్ ఉంటాయి అన్నమాట. నేను ఎడార్ లో ట్రావెల్ చేయాలి కాబట్టి కొంచెం స్పేషియస్ గా ఉంటది అనేసి ఈ టైప్ ఆఫ్ టాక్సీ అయితే తీసుకున్నాను అనమాట. మనోడు అసలు నాన్ స్టాప్ సీరియస్ గా డ్రైవ్ చేశారు అనమాట. ఇంగ్లీష్ ఎక్కువ రాదు కానీ బట్ మంచిగా హెల్ప్ చేశారు. మనోడు కూడా అసలు నాలాగా ఏమీ తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే నేను ఇంటికి వెళ్ళిపోయి మా పిల్లలతో తింటాను అనేసి చెప్పాను అనమాట. 2 అమ్మాయిలు ఉన్నారన్నమాట, ఫొటోస్ చూపించాడు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అహ్మద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. ఇక్కడ ఫ్యామిలీలు అయితే భలే ఉన్నాయి, మంచిగా ఉంటున్నారు అనమాట. మనకి అంటే వీళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి మనం ఉంటేనే కానీ తెలీదు. ఎక్కడో కూర్చొని వీళ్ళ గురించి స్టేట్మెంట్స్ ఇస్తే తెలీదు. ఇక్కడికి వచ్చి వీళ్ళ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకుంటేనే ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. చాలా క్లోజ్ గా ఉంటాయి అన్నమాట ఫ్యామిలీస్. మన బోట్ అయితే వచ్చింది. ఒక 10-15 మినిట్స్ ముందు మెసేజ్ చేస్తే వీళ్ళు వచ్చేస్తారు అనమాట. నా దగ్గర ఆల్రెడీ లోకల్ సిమ్ ఉంది కాబట్టి మెసేజ్ చేశాను. లాంగ్ డ్రైవ్ టుడే, వెరీ లాంగ్ డ్రైవ్. ఇది వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి, కొంచెం అప్పుడప్పుడు ఫ్లిప్ అవుతుంది. బిజీగా ఉంది, ఫుల్ ఈటింగ్ లో. డిస్టర్బ్ చేశానా? సారీ. అవునా, డిస్టర్బ్ చేశా? నీకు డిస్టర్బ్ చేశానా? ఓకే, సారీ. తినే మళ్ళీ. యువర్స్ వెర్ ఆర్ గోయింగ్? మీటింగ్ గర్ల్. గార్డెన్ మీటింగ్ గర్ల్. మనోడు అమ్మాయిని కలుస్తున్నాడంట, కూర్చొని ఫుల్గా షూ పాలిష్ చేసుకున్నాడు. చూడండి ఇదిగో. దిస్ ఫినిష్. థ్యాంక్ యూ. సో బట్టలు అయితే కొంచెం వాషింగ్కి ఇచ్చాను. నేను ఇస్తే ఇక్కడ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి వాష్ చేసి ఇచ్చేసారు తొందరగా.
సో అటువైపు చూసారా నైలు నది, ఇక్కడ పొలాలు, మనకి ఆవులు గొర్రెలు అన్నీ ఉన్నాయి. అండ్ పక్కనే కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాను. నూబియన్ విలేజెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఎందుకో కనెక్ట్ అయ్యి అనమాట మంచిగా.